అంటున్నాడు, మీ దేవుడు ఏం చేస్తాడు, మీ దేవుడికి ఏం చేత అవుతుంది, మీ దగ్గర ఉంది కొంచెం మందే కదరా, మీ వల్ల ఏమవుతుంది అని అనేకమైన ప్రేరేపణలు దేవుని దూషిస్తూ బాధ పెడుతూ మాట్లాడుతూ ఉంటే ఆయన ఏం చేయలేక మందిరానికి పోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు పరిస్థితి కూడా లోకంలో మనం చూసినప్పుడు క్రైస్తవులైన వారు రాజకీయ నాయకులు సహాయం చేయరు, బయట అధికారులు సహాయం చేయరు, ఎవరు సహాయం చేయలేని పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. చట్టాలు మారిపోతున్నాయి, కొత్త కొత్త చట్టాలు ఏర్పడుతున్నాయి. అదే మనకు సహాయకరంగా ఎవరైనా వస్తున్నారా, ఎవరైనా ఉన్నారా అంటే లేదు, కనబడట్లా. యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామం పేరిట ఈ రాత్రికాల సమయమున చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సంతోషము. ఈ వారమంతా దేవుడు మనల్ని కాపాడుతూ నూతనమైన దినములోకి ప్రభువు ప్రవేశపెడుతూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఈ యెషయా గ్రంథాన్ని దేవుడు మనకు చాలా విషయాలు రాయిస్తూ వచ్చాడు. ఇలా రాయించినప్పుడు దేవాతి దేవుడు ఈ అధ్యాయంలో యెషయా ప్రవక్తకి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క జన్మను తెలియజేశాడు, యేసుక్రీస్తు యొక్క అద్భుతాలను తెలియజేశాడు, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని తెలియజేశాడు, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని తెలియజేశాడు, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి తెలియజేస్తూ వచ్చాడు. అట్ ద సేమ్ టైం ప్రజల యొక్క విధి విధానాలను తెలియజేస్తూ వచ్చాడు, రెండవ రాకడ వర్తమానాలను కూడా తెలియజేశాడు. యెషయా గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. అయితే చివరి దినాల్లో దేవుడు యెషయా గ్రంథంలో కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అంత్య దినాల్లో మనం ఎలా ఉండాలో, ఎలా దేని కొరకు ప్రార్థన చేయాలో కూడా ఇక్కడ రాయబడతా వచ్చింది. ఈరోజు ప్రార్థన కూడికలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాల్లో మనం చూసినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా వ్యతిరేకంగా మారిపోయినాయి. మనకి దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మారిపోయినాయి ప్రజలు పరిస్థితులు. ఈ వ్యతిరేకంగా మారిపోయినప్పుడు దేవుడు ఒక పని చేయమంటున్నాడు. యెషయాకు చెప్తా ఉన్నాడు, నువ్వు ఈ పని చేయి. తిరగబడమని చెప్పట్లా, యుద్ధం చేయమని చెప్పట్లా, ఇతరులతో కొట్లాడమని చెప్పట్లా, ఒక పని మాత్రం చేయమన్నాడు. చూద్దాం ఆ పని ఏంటి. మనం ఎలా మన కుటుంబాలను కట్టుకోవాలా, మన దేశాన్ని ఎలా కట్టుకోవాలా, మన ప్రజలను ఎలా కట్టుకోవాలా ఇక్కడ రాయబడతా వచ్చింది. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుదాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. అందరము కలిసి బిగ్గరగా చదువుతున్నాం. శిక్షయు దూషణీయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అశూరురాధున యజమాను చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్షూరాజును గద్దించినేమో. కాబట్టి నిలచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. ఈ మాట మనం చివరి అండర్లైన్ చేసుకున్న మాట. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. యెషయాకు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నిలచిన శేషము కొరకు ప్రార్థన చేయము. హిజ్కియాకు దేవుడు చెప్తా ఉన్నాడు, నిలచిన శేషము కొరకు ప్రార్థన చేయి. ఎవరి ద్వారా చెబుతా ఉన్నాడు, ఎవరికి చెబుతా ఉన్నాడో చూడండి. 37వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్టు కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షబ్నాను, యాజకుల్లో పెద్దలను ఆమోజు కుమారుడు ప్రవక్త యెషయా యొద్దకు పంపెను. యెషయా చెప్తా ఉన్నాడు, నిలచిన శేషం కొరకు ప్రార్థన చేయండి. మన దగ్గర ఉండే డబ్బు కొంచెమే, శేషం ఉంది. బాగా ఆహారం తీసినప్పుడు
మనకు ఏమొస్తుంది కింద? శేషం వస్తుంది. 1,00,000 రూపాయలు వేసిన కింద ఏమొస్తుంది? శేషమే వచ్చేది, కొంచెమే వస్తుంది. ఇప్పుడు ఆ కొంచెం ఉంది కదా, ఆ కొంచెంతో నేనేం చేయాలి ప్రభా? నా వల్ల ఏమైద్ది? నా వల్ల కాదే, నాకు చేత కాదు కదా, కొంచెంతో నేనేం చేయాలి? నాకు కుదరదు అని మనం వదిలేస్తాం. నా వల్ల కాదని వదిలేస్తాం. ఈ కొంచెంతో, ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో కొంచెమే బియ్యం ఉంటాయి. జనాలు చూస్తేనేమో 4-5 ఉంటారు. ఏం వండాలో తెలియదు. దేవుడు అంటాడు, నేను నీకు సహాయం చేస్తా, ఆ కొంచెంతో మొదలుపెట్టంటాడు. ఆ కొంచెంతోనే మొదలుపెట్టంటాడు. ఆ కొంచెము మనం వండినప్పుడు అది అనేక మందికి సహకారంగా ఉంటుంది, సహాయపడుతుంది. శేషము కొరకు ప్రార్థించి, అసలు ఏమైంది ఇక్కడ? ఏమి జరుగుతుంది ఇక్కడ? ఈ దినాల్లో కూడా పరిస్థితులు చాలా వ్యతిరేకంగా మారిపోయినాయి, చాలా ఘోరంగా మారిపోయినాయి ప్రపంచం అంతా. ఒకవైపు చూస్తేనేమో యుద్ధం ప్రపంచం అంతటా, గ్యాస్ దొరకని పరిస్థితి, పెట్రోల్ దొరకని పరిస్థితి, కరెంటు దొరకని పరిస్థితి, ఏమి కొనుక్కుందామన్నా రేట్లు అధికం, ఏమి చేయాలన్నా చేత కావట్లేదు. ఈ మధ్యకాలంలో కొంతమంది విశ్వాసాలకు మేము బాగలేకపోతే కొన్ని పండ్లు తీసుకెళ్దామని ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాం. వెళ్తే 3 యాపిల్ వచ్చి 100 రూపాయలు, 2 యాపిల్ 100 రూపాయలు. ఏమి ఇవ్వగలం? దానిమ్మలు కొందామంటే కుదరని పరిస్థితి, అధికమైపోయింది మొత్తం. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రపంచం అంతటా కరువు గుండా వెళ్తా ఉంది, కలహాల గుండా వెళ్తా ఉంది, కాఠిన్యం గుండా వెళ్తా ఉంది, కుళ్ళు మనస్పర్ధల గుండా వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ జీవితంలో ఉన్న క్రైస్తవులు అనేక మంది వెనుక వెళ్ళిపోయినారు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. మా దేవుడు మాకేం చేశాడు? అవసరం లేదు, ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి విగ్రహాల దగ్గరికైనా వెళ్ళిపోతా ఉన్నారు, లేకపోతే దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, ప్రార్థన చేసుకోలేకపోతా ఉన్నారు, దేవుని వాక్యం చదవలేకపోతున్నారు. ఇవన్నీ పరిస్థితులు దేవుడు చూసి, శేషం ఉంది కదా, ఆ శేషం కొరకు ప్రార్థన చేయి అంటున్నాడు. శేషం ఉంది కదా, ఆ శేషం కొరకు ప్రార్థించాయి. సన్హెరీబు అనే ఒక రాజు హిజ్కియా మీదకి వచ్చాడు. హిజ్కియా మీదకి వచ్చి మందిరంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీకు నాకు కూడా దేవుని యొక్క మందిరములో ప్రార్థన చేస్తే అది ఖచ్చితమైన ద్వారాన్ని దేవుడు జరిగిస్తాడు, ఖచ్చితమైన సహాయం జరిగిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులు ఘోరమైన మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 36వ అధ్యాయం 1వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజు అయిన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారము గల పట్టణంన్నిటికి వచ్చి వాటిని పట్టుకొనెను. 14 హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మిమ్మల్ని విడిపించుటకు వానికి శక్తి చాలదు. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో. రబ్షాకే అనే ఒక సైన్యాధికారి, సన్హెరీబు యొక్క పనివాడు, చాలా ఘోరమైన మాటలు మాట్లాడుతున్నాడు. అయితే దేవుడి సన్నిధిలో, అయ్యా అందరిని పట్టుకొని వెళ్ళిపోయినారు, నా దగ్గర ఎవరు లేరు, నాకు ఉన్నది ఏమీ లేదు, కొద్ది మంది మాత్రం మిగిలారంటే ఏమంటున్నాడు తెలుసా? శేషము కొరకు ప్రార్థించి. అధికారులు అధికారమైన హోదాలో ఉన్నారు, ఎవరు మనకు సహాయం చేస్తారు? కుదరదు, రాదు, ఎవరు సహాయం చేయలేకపోతున్నారు, అందరూ మాట్లాడేవారే. వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు లేరు. మరి ఏం చేయాలి పరిస్థితుల్లో? ఎవరు మనకు సహాయం చేసేవారు ఉన్నారు? ఎవరు మనల్ని కాపాడేవారు ఉన్నారు? ప్రేమ సహోదరి, ఈ దినాల్లో క్రైస్తవులైన వ్యక్తులమైన మనము ముందుకు వెళ్లకుండా, ప్రార్థించకుండా సైతాన్ని తొక్కిపెట్టి నాశనం చేస్తా ఉన్నాడు. ఏం చేయాలో తెలియట్లా. అయితే దేవుడు అన్నాడు, నిలచిన శేషం ఒకటి ఉంది కదా, ఆ శేషం కొరకు ప్రార్థించి. వదిలిపెట్టి వెళ్ళిపో మాకు. అందరు వెళ్ళిపెట్టి యేసు ప్రభు కంట మొట్టమొదటిగా ఎంతమంది శిష్యులు ఉన్నారు? యేసయ్యకు 70 మంది శిష్యులు ఉన్నారు. యేసయ్య
70 మంది ఫస్ట్ మాత్రం బాగా వచ్చారు. ఈయన అద్భుతాలు, ఈయన ఆశ్చర్యాలు, ఎక్కడ చూసిన చేపలు పెడతా ఉంటే, రొట్టెలు పెడతా ఉంటే తినడానికి పరుగో వచ్చారు చాలా మంది. 70 మంది వచ్చారు. శిష్యులు ఏర్పడ్డారు, ప్రజలు ఏర్పడ్డారు. మిగతా నిలబడింది, యేసుక్రీస్తు నిలబడింది ఎంతమంది? 12 మంది శిష్యులు మాత్రం నిలబడ్డారు. చివరికి ఈ 12 మంది శిష్యులు 3.5 సంవత్సరాలు ఉన్నారు. సరే, శిలువలో ఎవరున్నారు? ఆయన పక్కన, ఆయనకు తోడుగా ఎవరున్నారు శిలువలో? చెప్పండి. ఆయన దగ్గరగా ఎవరున్నారు? ఎవరు? శిష్యులు ఎవరున్నారు? ఒక్క యోహాను మాత్రమే నిలబడ్డాడు. అందరూ వెళ్ళిపోయినారు, ఏ ఒక్కరు లేరు యేసయ్య దగ్గర. 1000 మంది ప్రజలు వచ్చారు ఆయన పరిచర్యలో. ఒక సంవత్సరము 6 నెలలు 70 మంది ఉన్నారు. 70 మంది ద్వారా బాగా పరిచయం చేద్దామని దేవుడు కార్యం జరిగించాడు. లేరు, వెళ్ళిపోయినారు. సరే, ఈ 12 మంది ద్వారా అయినా దేవుడు కార్యం చేస్తారు, వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి అనుకున్నారు. 12 మంది శిలువ దగ్గరికి వస్తే ఎవరు లేరు. పేతురు బొంకాడు, వెళ్ళిపోయినాడు. తోమ వెళ్ళిపోయినాడు. ఇలా ఒక్కొక్కరికి వెళ్ళిపోయినారు. యోహాను మాత్రం మిగిలాడు. శేషము కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఆ శిలువలో. ప్రభా, వీరేమి చేస్తున్నారా వీరెరు అని చెప్పి యోహాను సువార్తలో, పేతురు నిన్ను జల్లించాలని చూశాడు సైతానుడు, నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నా, నీ కొరకు వేడుకుంటున్నాను. శేషము కొరకు ప్రార్థన చేసే గుంపుగా నీవు ఉండాలి, గుర్తుపెట్టుకో. ఈరోజు మన దగ్గర ఉన్న కొంచెమే కావచ్చు, శేషమే మిగిలిందయ్యా, సహాయం చేయి. శేషమే మిగిలింది ఒక ఆమె దగ్గర, కొంచెమే ఉంది. కొంచెం పిండి, కొంచెమా శేషమే ఉంది, ఏం లేదు ఆమె దగ్గర. అసలు ఏం చేయాలో అర్థం కావట్లా, ఎలా ముందుకు సాగాలో తెలియట్లా. ఈ కొడుకుని ఎట్లా బతికించుకోవాలా, నా ప్రాణాన్ని నేను ఎలా కాపాడుకోవాలంటే దేవుడు అన్నాడు, ఒక దైవజనుడు ద్వారా దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. శేషమే వారిని జీవితాంతం బ్రతికి కృప ఇచ్చింది. అయిపోయింది అనుకోవద్దు నీ కుటుంబమా, అయిపోయింది అనుకోవద్దు నీ బ్రతుకు, అయిపోయింది అనుకోవద్దు నీ జీవితము, అయిపోయింది అనుకోవద్దు నీ సంసారము, అయిపోయింది అనుకోవద్దు నీ యొక్క జీవన విధానము. శేషం ఒకటి ఉంది కదా, బ్రతికిస్తా. శేషం ఒకటి ఉంది కదా, వృద్ధి చేస్తానంటున్నాడు. ఆ శేషము ద్వారానే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు ఆయన. ఈరోజు ఈ శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేయన్నాడు. మరి హిజ్కియా శేషము కొరకే ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు కూడా మనం చేయవలసింది శేషము కొరకు. చాలా చోట్ల అనేక ప్రదేశాల్లో క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు సిరియా, ఒకవైపు టర్కీ, ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు యామన్, నార్త్ కొరియా, నైజీరియా, ఎస్పెషల్లీ భారతదేశము, ఆంధ్రప్రదేశ్. కొత్త కొత్త చట్టాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు చాలామంది వెనుకకి వెళ్ళిపోతారు. అవసరం లేదులే, మాకు కావాల్సింది దేవుడు అవసరంలా, బతుకుతే చాలు కదా అనే భావన ఉంటుంది. మరి నీవు కూడా బతుకుతే బాగాలనుకుంటున్నావా, క్రీస్తుతో పాటు బ్రతకాలనే ఆలోచన ఉన్నావా? బ్రతకడం కుక్క బతుకుతుంది, పంది బతుకుతుంది, పక్షులు బతుకుతాయి, మనుషులు బతుకుతారు. బతికేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎలా బ్రతుకుతున్నావు, ఎవరి కోసం బ్రతుకుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. అది దేవుడు చూసేది. ఎలా బ్రతుకుతున్నావు, ఎవరి కోసం బ్రతుకుతున్నావు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవాదేవుడి కొరకు బ్రతికేది ముఖ్యం కానీ దేమాలాగా వెళ్ళిపోవడము, తోమాలాగా వెళ్ళిపోవడము, పేతురులాగా వెళ్ళిపోవడం కాదు. యోహానులాగా శేషము నిలబడాలా. ఆ శేషమే సమకూర్చబడుతూ వచ్చింది. దేవుడు వదిలిపెట్టాడు, ఆ 12 మందిని వదిలిపెట్టలా, మళ్ళా వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. ఎంత గుంపు అయిపోయింది. ప్రేమైన సహోదరుడా, ఈరోజు శేషం కొరకు భారంతో ప్రార్థన చేయాలి, వేదనతో ప్రార్థన చేయాలి. నా దగ్గర ఉన్నది కొంచెమే కావచ్చేమో, నీ దగ్గర అప్పులు ఉన్నాయి, డబ్బులు లేవు, ప్రభు దగ్గర పెట్టు. ప్రభా, నా దగ్గర ఇదే చేత కావట్లా, సహాయం చేయి. చూడండి, ఈ హిజ్కియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి హిజ్కియా ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 16వ వచనం, 37వ అధ్యాయం 16వ వచనం. యెహోవా కెరూబుల మధ్య నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవైనావు. సైన్యములకు అది యెహోవా, చెవిగ్గి ఆలకించుమో. యెహోవా కన్నులు తెరిచి చాలు. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన అని మాటలను చెవిని పెట్టు. సన్హెరీబు పంపిన మాట చెవిని పెట్టు.
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భారమైన ప్రార్థన, కన్నీరుతో కూడిన ప్రార్థన. ఈరోజు సంఘాల్లో మనం చూసినప్పుడు కన్నీరు లేదు. సంఘాల కన్నీరు లేదు. ఏదో వచ్చాం, ప్రార్థన చేశాం, వెళ్ళిపోతున్నాం. ఏదో వచ్చాం, బ్రతుకుతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎంతమంది ప్రజలు నశించిపోతారు. యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో ఆయన ఆ కొండ మీద గెచ్చమైన తోటలో ఎంత భారంతో ప్రార్థన చేశాడో. కన్నీటి అవసరమా ఆయనకు? కన్నీటి ప్రార్థన అవసరమా ఆయనకు? వేదనతో కూడిన ప్రార్థన అంటే అవసరం లేదు. కానీ ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. శేషము మిగలాలి. ఆ శేషము ద్వారా ప్రపంచానంతా గొప్ప కార్యం జయించబడాలని కోరుతావు. హిజ్కియా కూడా శేషము కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాడు. అయితే చివరికి ఏమైంది? శత్రువు చంపాలని చూస్తున్నాడు. శత్రువు హిజ్కియాను పాడు చేయాలని, రాజ్యాన్ని కూల చేయాలని పట్టుకున్నాడు. అందరు వెనుక ఉన్నారు. ఇంకా ఏం చేయలేని స్థితి. భార్యను, పిల్లలను, రాజ్యాన్ని మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు, కోల్పోతారు. ఈయన ఒక్కడే మందిరానికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా సహాయించి. ఒక వాక్ వచ్చింది, శేషము కొరకు ప్రార్థించి, హెచ్చుగా ప్రార్థించి. హిజ్కియా ఏమైనా కొట్లాడా? హిజ్కియా కొట్లాడలా. హిజ్కియా ఏమైనా పోరాడా? పోరాడలేదు. ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు హిజ్కియా? ప్రార్థన మాత్రం చేస్తున్నా. ప్రభా దీనిలో సహాయించి, ఎలుగెత్తి మొరపెట్టుచున్నా, కృప చూపించు. ఎలుగెత్తి మొరపెట్టుచున్నాను ప్రభువా, బహు వినయముగా బ్రతిమాలుచున్నాను దేవా. ఎలుగెత్తి మొరపెట్టుచున్నాను ప్రభువా, బహు వినయముగా బ్రతిమాలుచున్నాను దేవా. నాకు కలిగిన బాధలన్నీయో నీ సన్నిధిలో తెలియ చెప్పగా, నాకు కలిగిన బాధలన్నీయో నీ సన్నిధిలో తెలియ చెప్పగా, మహోపకార్యము చేసితివే, ఆశ్రయ దుర్గము నీవైతివే. మహోపకార్యము చేసితివే, ఆశ్రయ దుర్గము నీవైతివే. ఎలుగెత్తి మొరపెట్టుచున్నాను ప్రభువా, బహు వినయముగా బ్రతిమాలుచున్నా దేవా. ఎలుగెత్తి మొరపెడుతున్నాడు. నా ఒంటరిగా ఉన్నా, ఒక్కడిని ఉన్నా, ఏం చేయాలో తెలియట్లా, శేషము మాత్రం మిగిలిందయ్యా అని ప్రార్థన చేస్తుంది. చివరికి ఎవరు చంపాలని చూస్తారో, ఎవరు కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చారో, ఎవరెవరు బాధ పెట్టాలో చూస్తే వచ్చారు. భారముతో ప్రార్థన చేస్తూ వచ్చారు. ఈ దినాల్లో క్రైస్తవులకు కొట్లాడడానికి సమయం ఉంది. ఈ దినాల్లో క్రైస్తవులకు కోర్టులకు పోవడానికి సమయం ఉంది, పోలీస్ స్టేషన్లకు పోవడానికి సమయం ఉంది. యూట్యూబ్లో వాక్యాలు యూట్యూబ్లో సమస్యల గురించి పరిష్కరించుకోవడం, డిబేట్ చేసుకోవడం, చర్చించుకోవడానికి సమయం ఉంది. కానీ అందరూ కలిసి ప్రార్థన చేయడానికి సమయం లేదు. కాబట్టి పరిష్కారాలు జరగట్లా, కాబట్టి ఏమి జరగట్లేదు. ప్రేమ సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో కూడా హిజ్కియా ఒంటరిగా శేషము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీ జీవితం శేషముగా ఉంది, తక్కువగా ఉంది. ప్రార్థన హిజ్కియా చేశాడు. చూడండి, చివరిగా ఎవరు ఇబ్బంది పెట్టారు, ఎవరు చంపాలని చేశారు, ఎవరు బాధ పెట్టారు, వారే 30 వచ్చింది చదవండి. మరి యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచన ఏమను అమ్మా, ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యము, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యము మీరు భుజింతురు, 3వ సంవత్సరమున మీరు విత్తనం విత్తి చేలు కొయ్దురు, ద్రాక్ష తోటలు నాటి వారి ఫలము అనుభవించారు. ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. ఇప్పుడు ఒక రైతు దగ్గర గమనించండి, ఒక రైతు దగ్గర కొన్ని విత్తనాలు ఉన్నాయి, కొనుక్కొని వచ్చాడు. కొన్ని విత్తనాలు ఉన్నప్పుడు ఆ కొన్ని విత్తనాలు నడుచుకుంటూ వెళ్తుంటే కింద పడ్డాడు. అవి
జారిపోయాయి, కొన్ని జారిపోయినాయి. జారిపోయిన వాటిని వచ్చి ఎంబటే కాకులు వచ్చేసి తిన్నాయి. ఇంకా కొన్ని విత్తనాలు ఏరుకున్నాడు ఆయన. ఏరుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇలా నడుచుకుంటూ వెళ్తుండగా ఆయన అలా వెళుతూ సమయమున ఒక కాలువ దూకుతూ కొన్ని విత్తనాలు కొన్ని పడిపోయినాయి. బాధపడుతున్నాడు. అరే, చాలా తెచ్చుకున్న విత్తనాలు కేవలం కొన్ని మాత్రం కనపడుతున్నాయి, వీటితో ఏం చేయగలను నేను, నా వల్ల ఏమైద్ది అని చెప్పి నిరాశ చెందినప్పుడు దేవుడు ఆయన చూపించిన విషయం ఏంటంటే, ఆలోచన, నీ దగ్గర కొన్ని విత్తనాలు తీసుకుపోయి పొలంలో నాటు, వాటినే నేను అభివృద్ధిపరుస్తా, వాటికే ఫలం ఇస్తా అని చెప్పి మాట్లాడిన తర్వాత ఆ కొన్ని విత్తనాలు తీసుకెళ్ళి ఆయన పొలంలో వేశాడు. ఆ పొలంలో వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వెళ్ళి చూస్తే ఇన్ని మొక్కలు వచ్చినాయి. ఇంకొన్ని రోజుల తర్వాత మరలా వెళ్ళి చూస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మరలా వెళ్ళి చూడగా వాటికి కాయలు వచ్చాయి. ఆ కాయలన్నిటిని తీసుకొని ఇంటికి వచ్చి సంతోషపడుతూ వచ్చాడు. మరలా విత్తనాలు తీసుకుపోయి మరలా నాటడానికి వీలుగా దేవుడు ఇస్తూ వచ్చాడు. ఈరోజు మనము కూడా అయిపోయింది, కోల్పోయినాము, జీవితం ఎంత అయిపోయిందని చెప్పి నిరాశ చెందాల్సిన అవసరంలా దేవుడు ఉన్నదాన్ని ఉపయోగించేవాడు. ఆయన శేషము ద్వారానే అద్భుతం చేసేవాడు. మనందరికీ తెలుసు సంఘటన, ఒక విషయం, ఒక అద్భుతమైన కార్యం. గిద్యోను గురించి తెలుసుగా గిద్యోను గురించి. ఎన్ని వేల మంది ఉన్నారు గిద్యోను దగ్గర? ఇశ్రాయేలు సైన్యము లక్షల మంది ఉన్నారు. లక్షల మందిని దేవుడు కోరుకోవాలి. ఎంతమందిని కోరుకున్నాడు? కేవలము 300 సోల్జర్స్ కదా, 300 మంది మాత్రమే కోరుకున్నాడు. 300 మెంబర్స్ మాత్రమే. ఆ 300 మంది ద్వారా దేవుడు ఒక బలమైన కార్యం చేయలేదా? దేవుడికి కావాల్సింది 300 మంది చాలు, 30 మంది చాలు, 3 చాలు, 1 చాలు. దేవుడు శేషము చాలు. ఆ శేషము ద్వారా దేవుడు గొప్ప కార్యం ఇస్తాడు. ఈరోజు నీ దగ్గర కూడా, నీ జీవితంలో కూడా కొంచెమే ఉందని దిగులు పడద్దు, కొంచెమే ఉందని బాధపడద్దు. దేవుడు ఆ కొంచెం ద్వారానే అభివృద్ధి చేస్తాడు. ప్రయత్నం చేయి, కష్టపడు, సాధించు, దేవుడు గొప్ప కార్యాలు ఇస్తాం. నాకు కొంచెమే జ్ఞానం ఉంది, స్కూల్లో చదవలేకపోతున్నా, చేతగాట్లేదు నాకు అనుకొని చాలా మంది పక్కన పెట్టేస్తారు, ముందుకు రాలేదు. ఆ కొంచెం ద్వారా మనము పదునెక్కే కొలది దేవుడు సహాయం చేస్తాడు. హిజ్కియా జీవితంలో అదే జరిగింది. సన్హెరీబు వచ్చి బాధ పెడుతూ వచ్చాడు, ఇబ్బంది పెడుతూ వచ్చాడు. కానీ దేవుడు మాత్రము శేషము కొరకు ప్రార్థన చేయి, ఉన్నవారైనా గట్టిగా ఉండేటట్టు ప్రార్థన చేయి, సంఘములో ఉండేవారైనా గట్టిగా ఉండేవారి కొరకు ప్రార్థన చేయాలా. ఈ దేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో ఘోరమైన చట్టాలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా వచ్చే చట్టాలు ఏర్పడ్డాయి. ఈరోజు ఈ చట్టం వచ్చేసింది, ఎస్సీలైన వారు బీసీలుగా మారాలా, చట్టం వచ్చేసింది. మనలో నుండి పొట్లాటలు స్టార్ట్ అయిపోయినాయి, గొడవలు స్టార్ట్ అయిపోయినాయి, ఇబ్బందులు స్టార్ట్ అయిపోయినాయి. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళ కొరకు, ఉన్న వాళ్ళ కొరకు భారంతో ప్రార్థన చేయాలి. ఉన్న వ్యక్తుల కొరకు ప్రార్థన చేయాలి. కావాల్సి రంకెలు కావాల్సి క్రైస్తవుల మీద రంకెలేస్తారు, క్రైస్తవుల మీద కావాల్సి దేవుని పిల్లల మీద రంకెలేస్తారు. ఈ సన్హెరీబు బట్టి రంకెలు వేసాడు. చూడండి, రంకెలు అనే మాట వింటాం మనం. 29వ వచనం, నా మీద నీవు వేయి రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవుల్లో జొచ్చెను. ఎవరు క్రైస్తవ విరోధంగా, దేవునికి విరోధంగా రంకెలేస్తున్నారో నా గాలము నీ ముక్కునకు తగిలిస్తా, నా కళ్ళము నీ నోట్లో పెట్టి నిన్ను. ఎందుకు గాలం వేసింది? ఎందుకు ముక్కునకు తగిలిస్తారు? ఎందుకు? కారణం ఏంది? అది ఎటు పోకుండా ఎవరెవరు వ్యతిరేకంగా మారారో నీకు కానీ, దేవుని సంఘం కానీ, దేవునికి కానీ దేవుడు ముక్కునకు తగిలిస్తానంటున్నాడు. అలాంటి చర్య చేస్తాడు. ఇది సన్హెరీబు జీవితంలో చూసాము. నిజంగానే సన్హెరీబు జీవితం చూసాము. చూడండి, చివరిగా 37 వచనం, 36 అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో
1,85,000 మందినే మొత్తెను. ఉదయం జనులు లేవగా వారందరూ మృత కళేబరములో ఉండి అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణంలోకి వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకును తన దేవతా మందిరమందు మొక్కులుచుండగా అతని కుమారులైన అద్రామెలెకు షరాజులను ఖడ్గముతో అతను చంపి అరారాతు దేశంలోకి తప్పించుకొని పోయి అప్పుడు అతని కుమారుడైన ఎసహరద్దోను అతని మరుగా ఎవరు దేవుని బిడలకు దేవుని ప్రజలకు దేవుణ్ణి దూషిస్తూ బ్రతుకుతూ వచ్చారో చివరికి సన్హెరీబును కొడుకులే చంపారు. కన్న కొడుకులే చంపారు. ప్రేమ సోదరుడు, అర్థమవుతుందా? ఈరోజు మనకు ఎవరు లేకపోవచ్చు, ఏ వ్యక్తి మనకు సహకారంగా ఉండకపోవచ్చు, మన పక్షమున దేవుడు ఉన్నాడు. మనం భారంతో ప్రార్థన చేయడం తప్ప ఏమీ చేయలేము. సంఘాలన్నీ ఏకమై, ప్రజలందరూ ఏకమై ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరుగుతుంది. నీ ఇంట్లో నువ్వు ఒక్కదాని భారంతో ప్రార్థన చేయి, నిలచిన శేషము కొరకు ప్రార్థన చేయి. నీకున్న సమస్యను ప్రభు తీసేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నిలచిన శేషము కొరకు హెచ్చుగా, తక్కువ అన్నాడా హెచ్చుగా అన్నాడా? ఏమన్నాడమ్మా? సియోన్ ఏమన్నాడు? హెచ్చుగా, ఎక్కువగా ప్రార్థన చేయి. ఎక్కువ ప్రార్థన లేకపోతే సైతాన్ని ఓడించలేం. హెచ్చైన ప్రార్థన కావాలా? సన్హెరీబు కోసము, ఆ ప్రజల కొరకు హెచ్చుగా ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా, చేశాడు. కాబట్టే మరలా తన రాజ్యం తనకు మరలా వచ్చింది, తన రాజ్యం స్థిరపరుతూ వచ్చింది. ఈరోజు నీకు నాకు కూడా దేవాకు దేవుడు చెబుతున్నాడు, ప్రపంచ కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి, సంఘము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి, మనకు వ్యతిరేకంగా ఉన్న చట్టాల గురించి హెచ్చుగా ప్రార్థన చేయి, ఎవరు మనకు వ్యతిరేక పని చేస్తున్న వాళ్ళ కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి. నీ కుటుంబంలో భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, అనేక మంది కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి. ఉన్నది కొంచెమే ప్రభా, నాకు చేత కాదు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, శేషమే నీ దగ్గర ఉంది, హెచ్చుగా ప్రార్థన చేయి. దాని ద్వారానే నేను అద్భుతం చేస్తాను, నేను దాని ద్వారానే నీకు గొప్ప కార్యం జరిగిస్తాను, దాని ద్వారా నీకు సహాయం చేస్తాను చెప్పాడు ఆయన. అలా చేసేవాడు కనబడుతున్నాడు. హెచ్చుగా మనమందరం రాబోయే దినాల్లో ఏకముగా కలిగి అందరము కలిసి, దైవ సేవకులైన వారు కానీ, విశ్వాసులు కానీ, సంఘస్థులు కానీ, ప్రతి ఒక్కరూ పేరు పేరున ఏకముగా కలిసి భారముతో హెచ్చుగా ప్రార్థన చేయాలా. ఏదేదో చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం లేదు. దేవుడే కార్యం జరిగించేవాడు, దేవుడే కృప చూపించేవాడు. ప్రార్థన చేస్తున్నాడు.